చూడాలి. తిరుపతి నగరంలో అత్యాధునికంగా రోడ్లు వేసాము, అద్భుతంగా చేశాము మేము అని చెప్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఈ రోజు ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు, ఎంత అగచాట్లు పడుతున్నారు, నానా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ రోజు తిరుపతిలో చూడొచ్చు. ఇంత దారుణంగా పెద్ద పెద్ద రోడ్లు వేసామని చెప్పుకున్న వాళ్ళే ఈ రోడ్లన్నీ మునిగిపోయి రోడ్ల మీద నీరు, ఎటు డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా మొత్తం ఆగిపోయింది. ఈ రోజు రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు ఇక్కడ ఉన్నారు. అమ్మ చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా అతి ప్రఖ్యాతిగాంచిన నగరం ఏమైనా ఉందంటే తిరుపతి నగరం. అటువంటి తిరుపతి నగరం ఈ రోజు ఎలా ఉందంటే నాడు నేడు అని ఫోటోలు పెట్టుకోవడానికి తప్ప భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ నగరము ఈరోజు నగర పరిస్థితి ఎలా ఉందంటే నాడు నేడు ఫోటోలకు తప్ప ఇలాగా నిజంగా వెళ్ళే వాళ్ళకు కూడా వెళ్ళే వాహనదారులకైతే పాదచారులకైతే కనీసం వాళ్ళు వెళ్ళడానికి వీలు లేక ఆపోజిట్ లోనే వెళ్తున్న దుస్థితి. ఈరోజు ఎక్కడ గుంట ఉందో కూడా ఏం కనబడదు, ఒకవేళ గుంట ఉంటే కూడా కనబడకపోయేది. అతి చిన్నపాటి వర్షానికే ఇంత వాటర్ ఇక్కడికి వచ్చాయంటే వీళ్ళు స్మార్ట్ సిటీ చేయడం అంటే ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున వెంటనే దీని మీద చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ ఇంకా బలంగా ప్రజల్లోకి వచ్చి మీరు ఏవైతే ప్రజలకు ఉచిత పుణ్యాలు కాగితాలు మీరు అబద్ధాలు చెప్పి ఓట్లు చెప్పి ఓట్లు ఇస్తున్నారో అదే ఓట్ల వైసీపీకి దెబ్బ పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.